ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చివరి దశలో ఫామ్ ను కొనసాగిస్తుంది. గుజరాత్ టైటన్స్ పై అలవోక విజయంతో నిన్న శనివారం ఆర్సీబీ దుమ్ము రేపింది. దీంతో హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసింది. ఈ సీజన్ ఆరంభంలో తీవ్రంగా తడబడిన బెంగళూరు ఇప్పుడు అద్భుతంగా పుంజుకుంటుంది. చిన్నస్వామి స్టేడియంలో నిన్న గుజరాత్ టైటన్స్ పై బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ సీజన్ లో 11 మ్యాచ్ల్లో 4 గెలిచి ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుంచి ప్రస్తుతం 7వ ప్లేస్ కు వచ్చింది. ఇక ఈ ఓటమితో గుజరాత్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక ఆర్సీబీకి మొత్తానికి మరో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ అన్నింటిలో విజయం సాధించిన ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుందా లేదా అనే విషయం గురించి, అలాగే ప్రస్తుతం పాయింట్ల టేబుల్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 4 గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడింది. దీంతో 8 పాయింట్లను దక్కించుకుంది. ప్రస్తుతం 7వ ప్లేస్ లో ఉంది. ఈ లీగ్ దశలో మిగిలిన 3 మ్యాచ్లను బెంగళూరు భారీగా గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త ఉండవచ్చు. అయితే అది కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే పాయింట్ల టేబుల్లో టాప్ 5 జట్లలో కనీసం 3 జట్లు ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంది. ఇది జరిగే పని అయితే కాదు. ఎందుకంటే ప్రస్తుతం 8 పాయింట్లు, తర్వాత జరగబోయే 3 మ్యాచ్లో గెలిచినా కూడా 14 పాయింట్లే ఉంటాయి. ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే కనీసం 16 పాయింట్ల పైనే ఉండాలి. ఓ పక్క రాజస్థాన్, మరో పక్క కోల్కతా ఇప్పటికే ప్లే ఆఫ్ కు అంచుకు చేరాయి. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా మరో 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుంది. అలాగే లక్నో జట్టు కూడా మరో 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు దగ్గర అవుతుంది. ఇలాంటి సమయంలో బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకోవడం అంటే అది అసాధ్యమే. ఇక ప్రస్తుతానికి ముంబై జట్టు మాత్రం ప్లే ఆఫ్ కు చేరకుండా ఇంటి ముఖం పట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇక గుజరాత్ టైటన్స్ కూడా అంతే. మిగిలిన 3 మ్యాచ్లు గెలిచినా కూడా 14 పాయింట్లే ఖాతాలో ఉంటాయి. మొత్తానికి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. ఇక ఢిల్లీ పంజాబ్ పరిస్థితి కూడా అంతే.